ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ స్టూడియోస్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తుంది, అది అందరికీ తెలుసు. ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూలో మనం చాలా ఫ్లాప్స్ని అయితే చూసాము. అలాగే ఈ మధ్యకాలంలో వస్తున్న మూవీస్ అసలు బాగుండడం లేదు. మొహమాటం లేకుండా చెప్తున్నా, ఫ్యాన్స్ ఉంటే హర్ట్ అవ్వద్దు, ఎందుకంటే నేను కూడా మీలాగే ఎంసీయూకి పెద్ద ఫ్యాన్ని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్తున్నా. మార్వెల్ ఫేజ్ 5లో మనము చాలా మూవీస్ని అయితే చూసాము. అలాగే ఈ ఫేజ్ 5 ఎండ్కి అయితే వచ్చేసింది. థండర్బోల్ట్స్ మూవీతో ఈ ఫేజ్ 5 ఎండ్ అవుతుంది, అంటే మల్టీవర్స్ సాగా ఎండ్ అవుతుంది పూర్తిగా. ఆ తర్వాత ఫేజ్ 6 స్టార్ట్ అవుతుంది. ఇలా ఇవన్నీ మనకు ప్రీవియస్గా శాన్ డియో కామిక్ కాన్లో అనౌన్స్ చేశారు. అలాగే ఈ 2024లో జరిగిన శాన్ డియోగో కామిక్ కాన్లో మార్వెల్ స్టూడియోస్ బాస్ అయిన కెవిన్ ఫెయిగీ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని అనౌన్స్ చేశాడు. ఈ కామిక్ కాన్ ఈవెంట్ నిన్నైతే జరిగింది. కెవిన్ ఫెయిగీ మార్వెల్కి మళ్ళీ పూర్వ వైభవంని తీసుకురాబోతున్నాడని ఈ అప్డేట్స్తో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంసీయూ శాన్ డియో కామిక్ కాన్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, అవెంజర్స్ డూమ్స్డే. చాలామంది అనుకోవచ్చు ఈ టైటిల్ ఎక్కడి నుండి వచ్చిందరా స్వామి అని. అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ టైటిల్ చేంజ్ చేస్తున్నామని వీళ్ళు 3-4 months బ్యాకే అనౌన్స్ చేశారు. మనందరికీ తెలుసు ఈ మల్టీవర్స్ సాగాకి క్యాంగ్ ది కాన్కరర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అని. క్యాంగ్ని లోకి లాస్ట్ ఎపిసోడ్లో మనకు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే యాంట్మ్యాన్ క్వాంట్మానియాలో మెయిన్ విలన్గా చూపించారు. అలాగే లాస్ట్లో మనము క్యాంగ్ యొక్క వేరియంట్స్ని చాలామందిని అయితే చూస్తాము. అయితే రీసెంట్గా జొనాథన్ మేజర్స్ మీద ఒక కేసు అయితే నడుస్తుంది. ఈ కేసు ఏదైతే ఉందో జొనాథన్ మేజర్స్ యొక్క క్యాంగ్ క్యారెక్టర్ మీద చాలా ప్రభావం అయితే చూపిస్తుంది. అందువల్ల క్యాంగ్ని మనము ఫ్యూచర్ ఫిలిమ్స్లో చూడొచ్చు, లేక చూడకపోవచ్చు. ఒకవేళ చూస్తే ఆ రోల్లో వేరే వాళ్ళు యాక్ట్ చేస్తారు, లేదా ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ని ఇలా కంటిన్యూ చేసి డాక్టర్ డూమ్ని ఈ మల్టీవర్స్ సాగాకి మెయిన్ విలన్గా చూపిస్తారు అని అనుకుంటున్నాను. నాకు తెలిసినంతలో మార్వెల్ ఇదే ప్లాన్ చేస్తుంది. అందుకే అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ టైటిల్ని చేంజ్ చేసి అవెంజర్స్ డూమ్స్డే అని పెట్టారు. ఈ మూవీ ఫేజ్ 6లో వస్తుంది. 2026 May 1న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి మళ్ళీ అప్డేట్స్ చేంజ్ చేస్తారేమో అని. అలాగే ఈ మూవీకి సంబంధించిన సూపర్ అప్డేట్స్ ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ చెప్తాను. నెంబర్ 2, రూసో బ్రదర్స్ రిటర్న్ టు ఎంసీయూ. ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్కి తెలుసు రూసో బ్రదర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అని. ఆల్రెడీ వీళ్ళు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ని డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఆ మూవీస్కి వచ్చినంత క్రేజ్ ఎంసీయూలో ఏ మూవీస్కి రాలేదు, అంత బాగా తీస్తారు వీళ్ళు. ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని పవర్ఫుల్గా, ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా నీట్గా వీళ్ళు చూపించారు. ఎంసీయూలో ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ సిల్లీ కామెడీ అయిపోయాయి. అయితే కొద్ది రోజుల క్రితం నుండి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, మళ్ళీ రూసో బ్రదర్స్ ఎంసీయూకి తిరిగి వస్తున్నారని. నేను జరిగిన కామిక్ కాన్ ఈవెంట్లో కెవిన్ ఫెయిగీ అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ రాబోతున్న అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్నారంట. ఇది చాలా మంచి న్యూస్, చాలా గుడ్ న్యూస్ ఫ్యాన్స్కి. మార్వెల్కి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని అనుకుంటున్నాను. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ 2027 May 7న అయితే థియేటర్స్లోకి వస్తుంది. నెంబర్ 3, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గాట్ ఏ న్యూ అఫీషియల్ విలన్. ఫేజ్ 5లో రాబోతున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. రీసెంట్గా టీజర్ని కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. చాలామందికి తెలుసు అనుకుంటాం, హ్యారిసన్ ఫోర్డ్ ఈ మూవీలో థండర్బోల్ట్ రాస్గా యాక్ట్ చేస్తున్నాడు, అదే రెడ్ హల్క్. అలాగే ఈ టీజర్లో మనము గెయిన్ కార్లో ఎస్పోర్టీని చూడవచ్చు. ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యాక్టర్. ఈయన్ని మనము చాలా మూవీస్లో అయితే చూసాము. అయితే మనకు ఈయన క్యారెక్టర్ ఏంటని టీజర్లో రివీల్ చేయలేదు, కానీ నేను జరిగిన శాన్ డియోగో కామిక్ కాన్ ఈవెంట్లో రివీల్ చేశారు. ఈ మూవీలో మెయిన్ విలన్ ఈయనే అంట. ఎంసీయూలో ఈ క్యారెక్టర్ నేమ్ సైడ్ విండర్. ఎంసీయూలో సర్పెంట్ సొసైటీ అనే క్రిమినల్ సంస్థకు ఈ సైడ్ విండర్ లీడర్. చూద్దాం ఈ మూవీలో ఈయన రోల్ ఎలా ఉంటుందని. నెంబర్ 4, థండర్బోల్ట్స్ ప్రీమేడ్ ఫస్ట్ ఫుటేజ్. చాలామందికి తెలియదు అనుకుంటాం, ఎంసీయూ థండర్బోల్ట్స్ డీసీ సూసైడ్ స్క్వాడ్ వర్షన్ అని. ఇంతవరకు ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా సరిగ్గా రాలేదు. కానీ నిన్న శాన్ డియోగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ ఫుటేజ్ని ఆల్ హెచ్లో ఆడియన్స్కి చూపించారంట. అయితే ఈ ఫుటేజ్ చాలా ఎగ్జైటింగ్గా ఉందంట.
నెంబర్ 5, ఫెంటాస్టిక్ ఫోర్ గాట్ న్యూ టైటిల్ అండ్ ప్రీమేడ్ సమ్ ఫుటేజ్. ఎంసీయూ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ ఫెంటాస్టిక్ ఫోర్. ప్రీవియస్గా ఈ మూవీకి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. పాస్ట్లో వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ మూవీస్ అన్నీ ఒక కళగా మనము మర్చిపోదాం, ఎందుకంటే అవి ఎవరికి నచ్చలేదు. అసలు డాక్టర్ డూమ్ని చూపించే విధానంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఈసారి మార్వల్ ఆ తప్పు చేయదనుకుంటా. అలాగే నిన్న జరిగిన శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్లో ద ఫెంటాస్టిక్ ఫోర్కి ఒక సబ్ టైటిల్ని అనౌన్స్ చేశారు, ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అని. అలాగే ఆ మూవీకి సంబంధించిన కొంత ఫుటేజ్ని కూడా ఆడియన్స్కి చూపించారంట. ఆ ఫుటేజ్లో గ్యాలక్టస్ని చూపించారంట. దీన్ని బట్టి ఈ మూవీలో మెయిన్ విలన్గా గ్యాలక్టస్ కనిపించబోతున్నాడు. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది రాబర్ట్ డౌనీ జూనియర్ కోసమే. నెంబర్ 6, రాబర్ట్ డౌనీ జూనియర్ రిటర్న్ టు ఎంసీయూ. ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా అసలైన అప్డేట్ అంటే. ఐరన్ మ్యాన్ రోల్లో రాబర్ట్ డౌనీ జూనియర్ యాక్ట్ చేయలేదు, జీవించేశాడు. ఐరన్ మ్యాన్ వల్ల రాబర్ట్ డౌనీ జూనియర్కి మంచి పేరు రాలేదు. రాబర్ట్ డౌనీ జూనియర్ వల్లే ఐరన్ మ్యాన్ క్యారెక్టర్కి ఒక మంచి పేరు వచ్చింది. అలాంటి క్యారెక్టర్ని అవెంజర్స్ ఎండ్ గేమ్లో చంపేశారు. మార్వెల్ స్టూడియోస్కి ఫస్ట్ మూవీ ఐరన్ మ్యాన్, ఆ క్యారెక్టర్తోనే మంచి పేరు వచ్చింది. అలాగే ఆ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ చనిపోవడంతోనే ఆ మంచి పేరు చిన్నగా పోతుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ని మళ్ళీ ఎంసీయూలోకి తీసుకురావాలని చాలా ట్రై చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్ళీ ఎంసీయూలోకి తిరిగి వస్తున్నాడు. కానీ ఈసారి ఐరన్ మ్యాన్ రోల్లో కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన డాక్టర్ డూమ్ రోల్లో. నిన్న శాన్ డియేగో కామిక్ కాన్లో రివీల్ చేశారు, అవెంజర్స్ డూమ్స్ డేలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా యాక్ట్ చేయబోతున్నాడు. సడన్గా రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ కాస్ట్యూమ్లో వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అండ్ డూమ్స్ డే, ఈ 2 మూవీస్లో డాక్టర్ డూమ్ కనిపిస్తాడు. ఇంకా మళ్ళీ మార్వెల్ కంబ్యాక్ అవుతుందని ఆశిస్తున్నాను. నేనైతే డాక్టర్ డూమ్ రోల్లో రాబర్ట్ డౌనీ జూనియర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాడు అని అనుకుంటున్నాను. అలాగే ఈ 2 మూవీస్ని రూసో బ్రదర్స్ అయితే డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా ఉన్నాడు. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ మూవీస్ ఏ రేంజ్లో ఉంటాయో. ఇంకా ఇవి గైస్ 2024 శాన్ డియేగో కామిక్ కాన్లో మార్వెల్ బాస్ అయిన కెవిన్ ఫైగీ అనౌన్స్ చేసిన అప్డేట్స్. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.